రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకాన్ని 3 విడతలుగా అమలు చేస్తోంది. తొలుత ₹1,00,000 రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేయనుంది. కాసేపట్లో రైతుల అకౌంట్లో రుణమాఫీ నిధులను జమ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రేవంత్ రెడ్డి బటన్ నొక్కి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో మొదటి విడతలో 99,870 మందికి లబ్ధి జరగబోతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలలో రుణమాఫీ లబ్ధి పొందే రైతుల జాబితాను విడుదల చేశారు అధికారులు. దీంతో రైతులు కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల్లో ఈరోజు ప్రధానంగా రైతు రుణమాఫీ ఏదైతుందో ఈరోజు ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. 3 గంటల తర్వాత ఈ 3 గంటల వరకు రైతు రుణమాఫీ ఏదైతుందో రైతులలో ఈ రుణమాఫీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులను మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేయబోతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ రుణమాఫీ చేస్తానడు ప్రకారమే రుణమాఫీ ఈ ఆగస్టు 15 లోపు ₹2,00,000 వరకు మాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు మొదటి విడతగా ₹1,00,000 లోపు ఉన్న వాళ్లకు, రెండో విడతగా ₹1,50,000 ఉన్న వాళ్లకు, మూడో విడత ఆగస్టు 15 వరకు మూడో విడత కూడా క్లియర్ చేసి ₹2,00,000 వరకు చేస్తానని చెప్పిండు. అదే ప్రకారంగా ఇప్పుడు ఈరోజు ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తానంటే రైతులలో చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కాకుండా నాతో సహోదరుల రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదిగాక ఇంతకుముందు కూడా 2013-14 అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పి చాలా వరకు జరిపించి మొన్న ఒక 10 సంవత్సరాల తర్వాత మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మళ్ళీ ఎలా ఎన్నికలు ముంగట రుణమాఫీ చేస్తానని చెప్పి కొంతమందికి రుణమాఫీ చేసింది, కొంతమంది చేయలేదు. చాలామంది రైతులు బాధపడ్డరు. వచ్చిన వాళ్ళకు వచ్చినాయి, రాని వాళ్ళకు రాలేదు. ఇప్పుడు కూడా అట్నే అవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 1,00,000 వరకు ఈరోజు మాఫీ అవుతున్నాయి. రెండో విడత ₹1,50,000 వరకు, మూడో విడత ఈ వచ్చే నెల ఆగస్టు 15 వరకు మూడో విడతల ₹2,00,000 లోపు రుణమాఫీ అవుతుందని మేము సంతోషం పడుతున్నాం. గత ప్రభుత్వాలు రైతును అసలు పట్టించుకున్న దాఖలాలు లేవండి. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ రోజు వరంగల్ సభలో ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక మాట ఇవ్వడం జరిగింది. రైతును దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేస్తాం, ఖచ్చితంగా అన్ని విధాలా ఆదుకుంటాం, వారికి గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతు రుణమాఫీ ₹2,00,000 వరకు, రైతు భరోసా పథకం ద్వారా ఈ 6 గ్యారంటీల ప్రజాపాలనలో ఏదైతే ఉందో ఆ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇవి అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా ఈరోజు రైతాంగాన్ని హక్కున చేర్చుకునే విధంగా ఇవాళ మనకు ఈ శుభ పరిణామంలో ఈరోజు తొలి విడతగానే ₹1,00,000 4 గంటల సమయానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇలా వారు తొలి సంతకం పెట్టేసి ఇలా సాయంత్రం లోపు ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 జమ అయ్యే విధంగా చూస్తూ మిగతా రూపాయలు కూడా ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు వరకు ₹2,00,000 పూర్తిగా రైతు పక్షాన మేము రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజాపాలనలో భాగంగా ఈ 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రైతులకు కాకపోయి రైతులను ఒక పక్కన ఉంచితే మిగతా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మొత్తం మీద ఏదైతే మంచిర్యాల జిల్లాలో రైతుల మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆగస్టు 15 లోపు ₹2,00,000 రుణమాఫీ ఏదైతే పూర్తిగా రుణమాఫీ అవుతుందో ఇంకా రైతులు ఇంకా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది తాజా పరిస్థితి. రైట్గా తెలంగాణ రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ నేత శ్రీనుబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రైతుల రుణాలు మాఫీ చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని కాలయాపన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుల
రుణమాఫీ చేసి మాట నిలుపుకుందని శ్రీబాబు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇది ఒక చారిత్రాత్మక హిస్టారికల్ డెసిషన్. రైతు రుణమాఫీ భారతదేశంలో ఫార్మర్స్, రైతులు, భారతదేశమే ఒక రైతు ఎకానమీ. అలాంటి దాంట్లో రుణమాఫీ చేసుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేసినారు. ఈ నిర్ణయానికి మేనిఫెస్టో కమిటీగా అప్పుడు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉండి రైతులను అర్థం చేసుకుని పెట్టినందుకు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలుపరిచినందుకు, ప్రజలకు మాట ఇచ్చినందుకు, మన వ్యవసాయ మంత్రి మన నాగేశ్వరరావు గారికి, ఇవన్నీ సపోర్ట్ చేసిన మా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రైతులందరి తరఫు నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు రాబోయే స్థానిక